నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ డివిజన్ పరిధిలో రెవెన్యూ సదస్సులో 12,792 దరఖాస్తులు స్వీకరించినట్లు మీడియా సమావేశంలో ఆర్డీఓ రాజాగౌడ్ వెల్లడి. ఒలింపిక్ డే సందర్భంగా జిల్లా కేంద్రంలో ఒలింపిక్ రన్ ను జెండా ఊపి ప్రారంభించిన సిపి సాయి చైతన్య. ఆర్మూర్లో ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలని ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డికి సిపిఎం పార్టీ వినతి. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామీణ స్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని భీమ్గల్ ఎంపీడీఓ గంగుల సంతోష్ సూచనలు. జక్రన్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సదస్సు ఫిర్యాదుల కోసం ప్రత్యేక కౌంటర్. ఆర్మూర్ డివిజన్ పరిధిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో సుమారు 12,792 దరఖాస్తులు వచ్చాయని ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజాగౌడ్ మాట్లాడుతూ రైతులు ఏ సమస్య కోసం దరఖాస్తు చేసుకున్నారో వాటికి సంబంధించిన పాత రికార్డులను పూర్తిగా వెరిఫై చేసి సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని అన్నారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని 154 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి 12,792 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని తెలిపారు. భూ సమస్యలు ఉన్నవారు తహసీల్దార్ కార్యాలయాల దరఖాస్తులు చేసుకోవచ్చునని తెలియజేశారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎంఆర్ఓ ఆధ్వర్యంలో కానీ లేకపోతే డిప్యూటీ ఎంఆర్ఓ ఆధ్వర్యంలో కానీ టీమ్స్ వెళ్ళి ఆ గ్రామంలో నుండి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. నిన్నటి వరకు మన దగ్గర డివిజన్లో ఉన్నటువంటి 154 రెవెన్యూ గ్రామాలలో సుమారుగా మనకి 12,792 అప్లికేషన్స్ వచ్చినాయి. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ అర్జీలు అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది. ఎంఆర్ఓ ఆఫీసులో ప్రత్యేకంగా స్పెషల్గా కౌంటర్స్ ఓపెన్ చేశాము. ఇంకా ఎవరైనా గ్రామసభ జరిగినప్పుడు ఏదైనా హెల్త్ కారణాలతో కానీ ఏదైనా ఫంక్షన్స్ కారణాలతో కానీ గ్రామాల్లో అందుబాటులో లేనటువంటి రైతు సోదరులు మండల ఆఫీస్లో స్పెషల్గా కౌంటర్ పెట్టాము. ఈరోజు సాయంత్రం 5:30 వరకు కూడా ఈ అప్లికేషన్స్ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను తహసీల్దార్ కార్యాలయాల్లో ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ భూభారతి గ్రామ సభలో వచ్చినటువంటి దరఖాస్తులకు సంబంధించి వచ్చినటువంటి ప్రతి దరఖాస్తు కూడా నోటీసులు తయారు చేసి సంబంధిత రైతుకి అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా నోటీసులు ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత సంబంధిత మండల సర్వేయరు అదేవిధంగా దిద్దవారు ఇరువురు కూడా కలిసి మోకా మీదకి వెళ్ళి పరిశీలన చేసి రైతు ఏ సమస్య కోసం దరఖాస్తు పెట్టుకున్నాడో ఆయనకు సంబంధించినటువంటి పాత రికార్డులు తర్వాత మోకా మీద ఉన్నాడు లాంటివి వెరిఫై చేసి వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించుకోవడానికి తగినటువంటి ఉత్తర్వులు జారీ చేసి భూభారతి పోర్టల్లో వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా నమోదైనట్లు చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా పారదర్శకంగా జరుగుతుంది. రైతులకు సంబంధించినటువంటి వివరాలను పూర్తిగా పరిశీలించి అర్హులైనటువంటి ప్రతి రైతుకు సంబంధించినటువంటి అర్జీని పరిశీలించి భూభారతిలో వాళ్ళ పేర్లు నమోదు చేయడానికి గౌరవ జిల్లా కలెక్టర్ కూడా నిన్న డే అంతా కూడా మన దగ్గర డివిజన్లో ఉన్నారు, రివ్యూ చేశారు. సో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశం అదేవిధంగా ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏదైతే ఉందో రైతులకు సంబంధించిన అన్ని భూ సమస్యలు పరిష్కరించడానికని ఈ సందర్భంగా ఇటు డివిజన్లో ఉన్నటువంటి మేము కానీ మండలంలో ఉన్నటువంటి తహసీల్దార్ కానీ మా సిబ్బంది అంతా కూడా ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ ఎంక్వైరీ సమయంలో రైతు సోదరులందరూ కూడా వచ్చేటువంటి అధికారులకు సహకరించి వారి సమస్యలు పరిష్కరించడానికి తన సహకారం అందజేస్తారని సందర్భంగా కోరుతున్నాను. రాష్ట్ర ఒలింపిక్ సంఘం ఆదేశాల మేరకు జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని ఆర్ఆర్ చౌరస్తా నుండి ఒలింపిక్ రన్ ముఖ్య అతిథిగా జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ముఖ్య అతిథిగా పాల్గొని ఒలింపిక్ టార్చ్ జెండాను ఊపి ఒలింపిక్ రన్ను ప్రారంభించారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఒలింపిక్ ప్రపంచ దేశాలన్నీ ఈ క్రీడల్లో పాల్గొంటారని ప్రతి క్రీడాకారుని కళ ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనడం ఆశయమని అన్నారు. ఒలింపిక్ డే సందర్భంగా జిల్లా ఒలింపిక్ సంఘం నిర్వహించిన ఒలింపిక్ రన్ క్రీడాకారులు విద్యార్థులు పాల్గొనడం హర్షణీయమని అన్నారు. చదువుతో పాటు అందరూ విద్యార్థులకు క్రీడలు చాలా అవసరమని ప్రతి విద్యార్థి ఏదైనా ఒక క్రీడను ఎంచుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని జాతీయ జెండాను అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సిబ్బంది విధులను నిర్వహించారు. 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికల కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని 4వ వార్డు 7వ వార్డులలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు తడి పొడి చెత్తలను వేరువేరుగా మున్సిపల్ వాహనాలకు అందించాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడవద్దని, సీజనల్ వ్యాధులపై జాగ్రత్త వహించాలని అవగాహన కల్పించారు. వీధి కుక్కల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గజానన్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, వార్డు అధికారులు విజయ్, చరణ్, శానిటరీ సిబ్బంది, ఆర్పీలు, వార్డు ప్రజలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి వెంకటేష్, పట్టణ కార్యదర్శి ఎల్లయ్య మాట్లాడుతూ పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ట్రాఫిక్ నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. పట్టణంలో ట్రాఫిక్ పోలీసులను నియమించాలని, ప్రతి బుధవారం వీక్లీ మార్కెట్లో వాహనాలు వెళ్లకుండా మున్సిపల్ కార్యాలయం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నవీన్, కుల్దీప్ శర్మ, సూరి తదితరులు ఉన్నారు. ప్రాంతంలో మరి ఇప్పుడు స్కూళ్ళన్నీ కూడా ప్రారంభమైనాయి. ఈ ప్రారంభమైన సందర్భంగా పల్లెటూళ్ళ నుంచి ప్రజలు చాలా మంది డ్రెస్ల కోసం, బుక్స్ కోసం ఈ రకంగా రద్దీ పెరిగేటటువంటి అవకాశం ఉంది. సాయంత్రం టైంలో మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ట్రాఫిక్ నియంత్రణ చేయాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. అదే మాదిరిగా వారానికి ఒకసారి జరిగేటటువంటి మార్కెట్, ప్రతి బుధవారం మార్కెట్ జరుగుతూ ఉంది. ఈ మార్కెట్ పోవటానికి ప్రజలకి అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాహనాలు కూడా డైరెక్ట్గా మార్కెట్లోకి పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ పోలీసులు లేకపోవడం వల్ల ఇవాళ దొంగల సంఖ్య బాగా పెరిగిపోయింది. మనం చూస్తూ ఉన్నాం, దొంగలు చైన్ స్నాక్స్ కానీ, ఫోన్లు కానీ తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర బారికేడ్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏసీపీ గారు కూడా స్పందించి వెంటనే వాటిని ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పారు. వారికి ధన్యవాదాలు. వెంటనే ఆర్మూరు రూరల్ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసి పోలీసుల సంఖ్య, కానిస్టేబుల్ అట్లాగే ట్రాఫిక్ పోలీసుల సంఖ్య పెంచాలని చెప్పేసి సిపిఎం పార్టీగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం, సిపి గారు కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తారు. జగన్పల్లి మండలంలోని రెవెన్యూ సదస్సులో భాగంగా ఆయా గ్రామాలలో అందుబాటులో లేనటువంటి రైతులకు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని మండల తహసీల్దార్ కిరణ్మయి తెలిపారు. ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ ఈ నెల 3వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు జరిగినటువంటి రెవెన్యూ భూభారతి సదస్సులో హాజరు కాని ఆయా గ్రామాల రైతుల కోసం జగన్పల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసి రైతుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగపరచుకోవాలని తెలిపారు. మొత్తం 1800 దరఖాస్తులు వచ్చాయని తెలియజేశారు. త్వరలోనే రైతాంగ సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సిబ్బంది తదితరులు ఉన్నారు. కార్యాలయంలో మొత్తం స్పెషల్ కౌంటర్గా ఏర్పాటు చేసేసి జూన్ 3 నుంచి 19 వరకు జరిగిన వివిధ గ్రామాలలో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో మిస్ అయ్యి అప్లికేషన్స్ ఇయ్యని వారు ఈరోజు ఆఫీస్లో స్పెషల్ కౌంటర్స్ ఏర్పాటు చేసుకొని అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. మొత్తం మనకి జూన్ 19 వరకు జరిగిన రెవెన్యూ సదస్సుల్లో 2140 అప్లికేషన్స్ రావడం జరిగింది. వాటిని నెక్స్ట్ సెగ్రిగేషన్ చేసేసుకుని వారికి అప్లికెంట్లకు దరఖాస్తులు ఇచ్చి నోటీసెస్ జారీ చేసేసి వాటిని తగు సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ ఆధ్వర్యంలో కిసాన్ నగర్ లంగర్ బీడీ కంపెనీలో 21-22న జరిగే టీయూసీఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తెన్న మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడిదారులైన అదానీ, అంబానీలకు కార్మిక వర్గ ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఎలాంటి హక్కులు, చట్టాలు లేకుండా నియంతృత్వ ధోరణి అవలంబిస్తున్నారని, అందులో భాగమే గుజరాత్లో కొన్ని కంపెనీల్లో 12 గంటల పని దినాన్ని అమలు చేయడాన్ని జరుగుతుందని అన్నారు. కార్మికులు సాధించుకున్నటువంటి 44 చట్టాలను మోడీ ప్రభుత్వం 15 చట్టాలను తీసివేసి 26 చట్టాలను 4 కోడ్స్గా తీసుకువచ్చి కార్మికులను కట్టు బానిసలుగా చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు. నిజామాబాద్ పట్టణ కేంద్రంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి ర్యాలీగా బయలుదేరి పాత కలెక్టర్ గ్రౌండ్లో బహిరంగ సభ జరుగుతుంది కాబట్టి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. పోరాటాలు జరిగే అవకాశం ఉన్నది కాబట్టి మేము టీయూసీఐ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా తరఫున ఈ ప్రథమ మహాసభను ఏర్పాటు చేస్తున్నాం. టీయూసీఐది ఈ సందర్భంగా ఈ చట్టాల సవరణ విషయంలో కానీ, కార్మికులకు జరిగే నష్టాల విషయంలో కానీ, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సమాన పనికి సమాన వేతనం 26,000 రూపాయల కనీస వేతనం అనేటువంటి అంశాలను
ఇప్పటి వరకు మనల్ని పరిపాలిస్తున్న ప్రభుత్వం అమలు చేయడం లేదు. కాబట్టి ఈ విధానాలన్నిటి మీద రేపు జరిగేటువంటి సభలో అన్ని విషయాలు మాట్లాడి భవిష్యత్తులో మన కార్యక్రమాన్ని రూపొందించుకోవడానికి ఇవాళ టీయూసీఐ రైతు రాష్ట్ర మహాసభ జరుగుతున్నది. దానికి కార్మికులు కర్షకులు అందరూ వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. భీమ్గల్ మండలంలోని 27 గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకొని అంటు రోగాల నివారణకు కృషి చేయాలని ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ అన్నారు. భీమ్గల్ మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఐసీడీఎస్, ఐకేపీ సిబ్బందితో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమన్వయ సమావేశం నిర్వహించారు. గ్రామంలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, యాంటీ లార్వా స్ప్రే, ఫాగింగ్ చేయాలని, ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే నిర్వహించాలని కోరారు. డెంగ్యూ జ్వరాలు ప్రబలకుండా ఇంట్లో పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తొలగించాలని, డెంగ్యూ జ్వరం పరీక్షా యంత్రం సబ్ సెంటర్ మరియు పిహెచ్సిలలో అందుబాటులో ఉందని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎల్పీఓ శివకృష్ణ, మెడికల్ ఆఫీసర్ అజయ్, ఐసీడీఎస్ సూపర్వైజర్ శారద, ఎంపీఓ శివచరణ్, ఆరోగ్య సిబ్బంది, కార్యదర్శులు, ఐకేపీ, ఐసీడీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా దోమలు వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది అంటే దానికి కారణము గ్రామంలో పరిశుభ్రత, అదేవిధంగా ఇంట్లో కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం. ముఖ్యంగా మరి వర్షాకాలంలో కాచి చల్లార్చిన నీరు తాగడం, మన ఇళ్లలో మనకు తెలియకుండానే నీరు నిల్వ పెడతాం. అంటే మనకు పాడైపోయిన టైర్లు, కొబ్బరి చిప్పలు కానీ, తర్వాత మొన్నటి వరకు యూజ్ చేసిన కూలర్లో కానీ, తర్వాత ఆరు బయట కుండలలో డ్రమ్ములలో నీళ్ళు నింపుకొని పెట్టుకుంటాం. దాన్ని చూడము, నీళ్లు తక్కువైతే ఎండాకాలంలో మనం పెట్టుకుంటే చూడము. దానిలో దోమలు గుడ్లు పెట్టి అది 20-21 రోజులలో మరి దోమగా మారి మరి డెంగ్యూ, తర్వాత చికెన్ గున్యా అవన్నీ ఉంటుంది. ముఖ్యంగా ప్రధానంగా ఈ డెంగ్యూ దోమలు మురికి కాలువలు ఉండదు, మంచి నీళ్ళలోనే అది దాని యొక్క గుడ్లని ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి మరి డెంగ్యూ దోమ డే టైంలో తిరుగుతుంది. కాబట్టి మరి డెంగ్యూ వచ్చిందంటే వాళ్ళ ఇంటి పక్కన. భీమ్గల్ పట్టణంలోని బోయగల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు సత్య రమేష్ ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి స్వామి హాజరై అజ్ఞాన అంధకారాన్ని తొలగించేది విద్య మాత్రమేనని, అట్టి విద్యను అభ్యసించి జీవితంలో వృద్ధులకి రావాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు సత్య రమేష్ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తున్నందున విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగపరచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఉచిత ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం ప్రభుత్వం ద్వారా అందుతున్నాయని అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి ప్రత్యేక చొరవతో సీఎంఆర్ఎఫ్ చెక్కులను ప్రతి లబ్ధిదారుడికి అందజేస్తున్నామని నందిపేట్ మండల కాంగ్రెస్ నాయకులు తెలిపారు. నందిపేట్ మండలంలోని వెల్మల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు గోపి, గంగమణి మరియు గంగారాములు మాట్లాడుతూ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ప్రత్యేక చొరవతో సీఎం సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారుడికి చెక్కులను నేరుగా వారి ఇంటి వద్దకు వెళ్లి అందజేయడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాజేంద్ర, సురేష్, మల్లేష్, ముత్యం తదితరులు ఉన్నారు. నందిపేట్ మండల కేంద్రంలోని రామ్నగర్ కాలనీలో లావణ్య అనే మహిళ ఇంట్లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. నందిపేట్ మండల కేంద్రంలోని లావణ్య తన కుమారుడు హేమంత్తో కలిసి నివాసం ఉంటున్నారు. తన కుమారుడు ఆదిలాబాద్లో ఉండగా తాను సైతం 2 రోజుల క్రితం ఇంటికి తాళం వేసి ఆదిలాబాద్కు వెళ్ళింది. గత రాత్రి ఇంటి నుంచి దట్టమైన పొగలు రావడంతో స్థానికులు గమనించి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా ఇంటి నుంచి పెద్ద ఎత్తున పొగలు వచ్చాయి. ఇంటి లోపల విలువైన వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. పొగలను చూసి స్పందించిన స్థానికులు సిలిండర్ను బయటకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఎవరైనా కావాలని తలుపులు పగలగొట్టి ఇంటికి నిప్పు పెట్టారా లేక ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధమైందా విషయాలను పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పొగలు వెళ్తున్నాయి ఏంటి అని చెప్పేసి ఇట్లా డోర్ తీసేసరికి అంతా పొగనే ఉంది, ఇల్లంతా పొగనే ఉంది. నేను బకెట్ తీసుకొని పోయి ఇంకా వాటర్ వెళ్తా అని నా ఫోన్ అంతా పడిపోయింది. ప్లస్ మంట ఆల్రెడీ కాలుతుంది. నేను బయటకు వచ్చేసిన మా చిన్న లేపి తాళం తీసేసి గేట్ తాళం నేను బయటకు వచ్చేసాను. మేము కూలర్ పెట్టుకుని పండుకున్నాం. మాకు ఆ సౌండ్ ఏమి వినిపిస్తలేదు. ఇక ఓనర్ వాళ్ళు లేక ఎన్ని రోజులు అవుతుంది? 4 రోజులు అవుతుంది. మేము లోపలికి వెళ్ళాము. అడ్డం వేసింది ఉంది, తాళం లేదు, తాళం తీసేసారు. తాళం తీసి వాళ్ళు పెట్టినట్టున్నారు. డొంకేశ్వర్ మండలంలోని దత్తాపూర్ గ్రామంలో మండల కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఉమేష్ రెడ్డి మాట్లాడుతూ సుమారు 70,000 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను 3 లబ్ధిదారులకు నేరుగా వారి ఇండ్ల వద్దకు వెళ్లి ఇవ్వడం జరిగిందని అన్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ప్రత్యేక చొరవతో సీఎం సహాయ నిధి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని, పార్టీలకు అతీతంగా సీఎం సహాయ నిధి అందేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ డ్యూటీ మీట్ కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు. పోలీస్ విధి నిర్వహణలో సామర్థ్యం పెంచడానికి తెలంగాణ రాష్ట్రంలో 2వ పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహణలో భాగంగా ఈరోజు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో వివిధ రంగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల ద్వారా పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ స్థాయి నుండి ఏసీపీ స్థాయి వరకు పని పద్ధతులు మెరుగుపడి ఇన్వెస్టిగేషన్ స్థాయిలు పెరుగుతాయి. పనిలో పోటీతత్వం అలవాటు పడుతుంది. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, ఫింగర్ ప్రింట్ ఇన్వెస్టిగేషన్ కోసం ఎంపికలో భాగంగా నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో నేరాలు జరిగినప్పుడు అట్టి నేర స్థలంలో సేకరించాల్సిన నేర సమాచారం కోసం పోలీస్ క్లూస్ ఏ విధంగా సేకరించాలనే దాని కోసం ఎంపిక పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సమక్షంలో సీఐలు, ఎస్ఐలు మరియు సిబ్బందికి ఎంపిక పరీక్షలు ప్రారంభించారు. ఇందులో ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్, లిఫ్టింగ్ మరియు ప్యాకింగ్, ఐఓ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీల కోసం ఎంపికలు నిర్వహించారు. ఏఎస్ఐ నుండి కానిస్టేబుల్ వరకు వారి అబ్జర్వేషన్ పనితీరును మెరుగుపరచడం కోసం మరియు పరిరక్షించడం, అబ్జర్వేషన్ పరీక్ష, నిందితులను గుర్తించే పరీక్ష మొదలైనవి నిర్వహించారు. ఇందులో మంచి ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయిలో జరిగే డ్యూటీ మీట్ కార్యక్రమానికి పంపడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీజీపీ బస్వారెడ్డి, సిసిఎస్ ఏసీపీ నాగవేంద్రచారి, సిసిఆర్బి ఏసీపీ రవీందర్ రెడ్డి, సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ బీఎస్సీ నర్సింగ్ కళాశాల భవన సముదాయ పనులపై సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్తో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్లోని తన కార్యాలయంలో బాన్స్వాడ నియోజకవర్గం నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామ శివార్లో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ బీఎస్సీ నర్సింగ్ కళాశాల భవన సముదాయాల పనులపై సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ బీఎస్సీ నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పనులను ఉద్దేశించి పోచారం మాట్లాడుతూ 40 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ప్రభుత్వ బీఎస్సీ నర్సింగ్ కళాశాల భవన సముదాయాల పనులను త్వరితగతిన పూర్తి చేసి త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ నర్సింగ్ కళాశాలను బాలికలు సద్వినియోగం చేసుకోవాలని, బాలికలకు విద్య ఎంతో అవసరమని, విద్యతోనే సామాజికంగా, ఆర్థికంగా మార్పు వస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో కాంట్రాక్టర్, ఆర్ఎండ్బి అధికారులు మోహన్, కాంట్రాక్టర్ గౌరీశంకర్, సిబ్బంది అరవింద్ తదితరులు పాల్గొన్నారు. రైతు బంధు, రుణమాఫీ, రైతు బీమా వంటి పథకాలు అమలు చేసిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్వి RRR స్కీమ్లని బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అభివర్ణించారు. తెలంగాణ భవన్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి RRR స్కామ్లని ఆరోపించారు. కాంగ్రెస్ ధన దాహానికి తెలంగాణ కుంభకోణాలమయంగా మారిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు, ఆర్థిక నేరస్తుడు మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి తన తాబేదారు ఫహీంల ద్వారా దోపిడీకి పాల్పడుతూ రాహుల్ గాంధీకి డబ్బు మూటలు మోస్తున్న RRR స్కామ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం కేర్ ఆఫ్ అడ్రస్గా మారారని ఆయన ధ్వజమెత్తారు. రేవంత్ తీరు దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుందని, తన స్కామ్ల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు దేశానికి అన్నం పెట్టే కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం కక్కుతున్నాడని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్ చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉద్యమకారుడని, తెలంగాణను భారతదేశ చిత్రపటంలో నిలిపిన ఉద్యమ శిల్పి అని, కేసీఆర్ తెలంగాణ జాతిపిత, అభివృద్ధి ప్రదాత, సంక్షేమ విధాత, దేశానికే పాలనా పాఠాలు నేర్పిన విజనరీ నేత కేసీఆర్ అన్నారు. అలాంటి మహానేతను విచారణల పేరుతో వేధించే దుస్సాహసమా? కేసీఆర్తో గోక్కున్నావు, నీకు ఉసురు తగులుతుంది. కేసీఆర్ హయాంలో సంతోషం వెల్లివిరిసి అన్నదాతలకు స్వర్ణ యుగంగా బాసిల్లగా కాంగ్రెస్ పాలనలో రైతుల చేతులకు బేడీలు వేసి ఏడిపిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ మంత్రిగా హైదరాబాద్కు విశ్వఖ్యాతిని తెచ్చిన ఘనత కేటీఆర్దన్నారు. అపారమైన విజ్ఞానంతో అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న తెలంగాణ ముద్దుబిడ్డ కేటీఆర్ అన్నారు. ఈరోజు కూడా కేటీఆర్ ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నారని, ఇంగ్లాండ్లోని ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న ఫ్రాంటియర్ టెక్నాలజీ ఫర్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా సదస్సులో ఆయన మాట్లాడబోతున్నారన్నారు. అదే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ దర్శనం కోసం ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నాడని అన్నారు. కనీసం రాహుల్ గాంధీకి బర్త్డే విషెస్ కూడా తెలపడానికి దిక్కులేని నువ్వా కేసీఆర్ ఫ్యామిలీని విమర్శించేది అని ప్రశ్నించారు. ఇలాంటి అవినీతి జరగని ఫార్ములా ఈ రేస్ ఈవెంట్కు అవినీతి అంటగట్టి కేటీఆర్ను విచారణల పేరుతో హింసిస్తున్న పాపం రేవంత్ రెడ్డికి తగలకపోదని జీవన్ రెడ్డి దుయ్యబట్టారు. ఫార్ములా ఈ రేస్ ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయన్నారు. గింజ తన కింద నలుపు చూసుకోకుండా దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు ఇవాళ గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన మీద నిందలు వేయడానికి కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్ట్ ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్టు
దాని మీద ఒక విషం కక్కుతూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన ఏం చేయనీకి లేదు. అందుకోసమే ఆయన రేవంత్ రెడ్డిగా మార్చుకోవాలన్న పేరని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ముంపుపై తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. పోలవరం తెలంగాణపై జలఖడ్గం పేరుతో ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ మేరకు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఏపీలో కలిపిన పురుషోత్తపట్నం, గుండాల, ఎట్టపాక, కన్నాయగూడెం, పిచ్చుకలపాక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 25న ప్రగతి ఎజెండా పేరుట ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ సీఎంలతో ప్రధాని మోడీ సమావేశంలో ఈ అంశాన్ని చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ 5 గ్రామాలను వెనక్కి తీసుకొచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి చేయాలని కోరారు. కరకట్టల ఎత్తు పెంచుకుంటేనే భవిష్యత్తులో కూడా 5 గ్రామాలకు రక్షణ ఉంటుందని, లేదంటే ఏ ఒక్క ఏడాదిలో కూడా భారీ వరదలు వస్తే అన్ని గ్రామాలు మునిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం వల్ల భద్రాచలం ప్రాంతానికి శాశ్వత ముంపు ఏర్పడిందని సంచలన ప్రకటన చేశారు. భద్రాచలం రామాలయం మునిగిపోయే ప్రమాదంలో ఉందని తెలిపారు. పోలవరం స్పిల్వే సామర్థ్యాన్ని 50 లక్షల క్యూసెక్లకు పెంచుకోవడం వల్ల తెలంగాణకు బ్యాక్ వాటర్ సమస్య ఏర్పడుతుందని తెలిపారు. ఏపీలో కలిపిన పురుషోత్తపట్నంలో భద్రాచలం రాములవారి మాన్యం 1000 ఎకరాలు ఉందని తెలిపారు. 1000 ఎకరాల దేవుని మాన్యం ఆంధ్రాకి పోయింది. దేవుడేమో తెలంగాణలో ఉన్నారని చెప్పుకొచ్చారు. అక్కడ పట్టించుకునే పరిస్థితి లేక దేవుని మాన్యం అన్యాక్రాంతం అవుతోందని, ఈ మేరకు దేవుని మాన్యాన్ని పరిరక్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలవరం ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఉమ్మడి రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నంలో తెలంగాణ జాగృతి సుప్రీంకోర్టును ఆశ్రయించిందని తెలిపారు. 25వ తారీఖు జరిగేటటువంటి ఈ ప్రగతి ఎజెండా మీటింగ్కి వెళ్ళేటటువంటి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ 5 గ్రామాల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఈ 5 గ్రామాలను వెనక్కి తీసుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఇప్పుడు కరకట్టలు ఏవైతే ఉన్నాయో నిన్న కూడా మేము మళ్ళీ ఒకసారి కూర్చొని ఇంజనీర్ల పరిధిలో ఆలోచన చేయడం జరిగింది. ఈ కరకట్టలు ఇప్పుడు ఉన్నటువంటి వాటిని 1 కొంచెం ఎత్తు పెంచుకోవాలి, 2 ఆల్మోస్ట్ దుమ్ముగూడెం ఆనకట్ట వరకు కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లా పెంచితేనే ఈ 5 గ్రామాల ప్రజలకు ఫ్యూచర్లో కూడా రక్షణ ఉంటుంది. లేకపోతే ఏ ఒక్క సంవత్సరం అన్నా వరద ఎక్కువ వచ్చినట్టయితే డైరెక్ట్గా ఈ గ్రామాల రెవెన్యూలన్నీ కూడా భూములన్నీ కూడా మునిగిపోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచన చేయాలని టీయూసీఐ రాష్ట్ర మహాసభల సందర్భంగా జరిగే భారీ ర్యాలీ, బహిరంగ సభలను జయప్రదం చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా నిజామాబాద్ జిల్లా కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లి శ్రామిక భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం నరేందర్, ఎం సుధాకర్లు మాట్లాడుతూ టీయూసీఐ రాష్ట్ర మహాసభల సందర్భంగా రేపు వేలాది మంది కార్మికులతో రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి భారీ ర్యాలీ, పాత కలెక్టరేట్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని, ఈ భారీ ర్యాలీ, బహిరంగ సభలను జయప్రదం చేయాలని జిల్లాలోని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా టీయూసీఐ ఆల్ ఇండియా అధ్యక్షులు కామ్రేడ్ అమ్రీష్ పటేల్ హాజరవుతారని, అదేవిధంగా జాతీయ కమిటీ నేతలు, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వక్తలుగా హాజరవుతున్నారన్నారు. 22న రేడియో స్టేషన్ వద్ద గల ఆర్ఎన్ ఫంక్షన్ హాల్లో ప్రతినిధుల సభ ఉంటుందన్నారు. ఈ ప్రెస్ మీట్లో టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు వెంకన్న, జిల్లా నాయకులు సాయన్న, నాయకులు డి గంగాధర్, ఎం సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతినగర్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ మానసిక దివ్యాంగుల పాఠశాలలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మానసిక దివ్యాంగులైనప్పటికీ విద్యార్థులందరూ సుమారు 30 ఆసనాలకు సకలాంగులకు ధీటుగా ప్రదర్శించారు. విద్యార్థులు వేస్తున్న ఆసనాలను చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా సంక్షేమాధికారిని రసూల్ బి మాట్లాడుతూ మన పురాతన కాలం నుండి యోగా అనేది చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నదన్నారు. పురాతన కాలంలో యోగా మరియు శరీర అవయవాల కదలికలకు అనుగుణంగా పనిచేయడం ద్వారా ప్రశాంతమైన జీవితం కొనసాగేదన్నారు. అలాగే కనీసం మందులు కూడా చాలా తక్కువగా వాడేవారన్నారు. ఆ మందులు సైతం చెట్ల మూలికలతో, ప్రాచీన ఆయుర్వేద ఔషధాలతో ఎంతటి పెద్ద వ్యాధినైనా అధిగమించి ఎన్నో సంవత్సరాల కాలం వెళ్లదీసేవారన్నారు. కానీ ప్రస్తుత తరుణంలో ఉరుకుల పరుగుల జీవితంలో మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఎక్కువగా మందులు వాడడం జరుగుతుందన్నారు. కెమికల్స్తో కూడిన మందులతో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వచ్చే ఆస్కారం ఉంటుందన్నారు. కానీ ప్రాచీన వైద్యం మరియు యోగాతో మానసిక ప్రశాంతత, శరీర అవయవాల కదలిక మరియు నాడీ వ్యవస్థ ప్రతి ఒక్కటి ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలు దివ్యాంగులైన, సకలాంగులైన ఏ విధంగా ఉన్నప్పటికీ
కూడాను వారిని ప్రోత్సహించినప్పుడు వారి నడవడికని గమనిస్తూ వారికి అనుగుణంగా మలుచుకుంటూ వెళ్తే వారు ఎన్నో విజయాలను సాధించగలుగుతారని తెలిపారు. అనంతరం స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య, ఆంధ్ర పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి మాట్లాడుతూ విద్యార్థులు ఒక స్థాయికి రావడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం మరియు జిల్లా పాలనా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ మరియు న్యాయమూర్తులు, అలాగే జిల్లా సంక్షేమాధికారి మరియు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరి సహకారంతోనే పిల్లలు రాణించగలుగుతున్నారని తెలిపారు. అలాగే స్నేహ సొసైటీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ప్రతి ఒక్కరి సహకారంతోనే పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయడంలో ప్రతి ఒక్కరి కృషి దాగి ఉందని అభినందించారు. ఈ యోగా కార్యక్రమంలో ఆంధ్ర పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి, మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి మరియు స్నేహ సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు వీళ్ళకి యోగా టీచర్ ఉన్నారు, యోగా గత 3 ఏళ్ల నుంచి నేను చూస్తూనే ఉన్నాను. ప్రతి యోగా డే నాడు నేను ఇక్కడికి వస్తూనే ఉన్నాను. సో ఆ పాత పిల్లలు కనిపిస్తారేమని రాగానే నా కళ్ళన్నీ వెతుకుతున్నాయి వాళ్ళు. కానీ వాళ్ళు లక్కీలీ ఇక్కడ 10th అయిపోయింది, ఇంటర్ కూడా అయిపోయి కంప్లీట్ చేశారని తెలిసింది. చాలా సంతోషం. ఈ పిల్లలు అకాడమీలో కూడా అంత ముందుకు వెళ్ళడం అన్నది చాలా గొప్ప విషయం. అటువంటి పిల్లలు ముందుకెళ్ళి ఇంకా కూడా ఏదైనా వాళ్ళకి సంబంధించిన రంగాల్లో ఉద్యోగాలు కూడా పొందుతారని భావిస్తూ వారందరికీ నా యొక్క దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. అసలు యోగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ డివిజన్ పరిధిలో రెవెన్యూ సదస్సులో 12,792 దరఖాస్తులు స్వీకరించినట్లు మీడియా సమావేశంలో ఆర్డీఓ రాజాగౌడ్ వెల్లడి. ఒలింపిక్ డే సందర్భంగా జిల్లా కేంద్రంలో ఒలింపిక్ రన్ ను జెండా ఊపి ప్రారంభించిన సిపి సాయి చైతన్య. ఆర్మూర్లో ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలని ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డికి సిపిఎం పార్టీ వినతి. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామీణ స్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని భీమ్గల్ ఎంపీడీఓ గంగుల సంతోష్ సూచనలు. జక్రన్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సదస్సు ఫిర్యాదుల కోసం ప్రత్యేక కౌంటర్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.